సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ను తొక్కేయాలని చూస్తున్నాడా? తన అధికార బలంతో అధిష్టానం ముందు అన్నదమ్ముల పైరవేలకు అడ్డకట్ట వేస్తున్నాడా? అవకాశం కల్పించుకుంటూ నల్గొండ బ్రదర్స్ దూకుడుకు చెక్ పెడుతున్నాడా? మరెందుకు భువనగిరి ఎంపీ టికెట్ సాధించుకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫెయిల్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవాను ఆపగలిగే సత్తా ఇంకెవరికుంది? రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి టికెట్ రాకుండా చేసిందెవరు? అందరూ అనుకుంటున్నట్టు సీఎం రేవంత్ ను కోమటిరెడ్డి సోదరులు టార్గెట్ చేయనున్నారా? కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ మొదలు కానుందా? అదే జరిగితే తన అధికార బలంతో సీఎం రేవంత్ పై చేయి సాధిస్తాడా? తమ లాబియింగ్ తో కోమటిరెడ్డి బ్రదర్స్ సత్తా చాటుకుంటారా? ఇంతకీ తమకు టికెట్ దక్కకపోవడంపై కోమటిరెడ్డి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది? ఇలాంటి మరిన్ని విశేషాలు వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ స్థానంపై నిన్నటి వరకు పెద్ద సస్పెన్స్ కొనసాగింది. ఆ స్థానంలో ఎవరిని పోటీలో నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం ఎంతో కసరత్తు చేసింది. అందుకు కారణం అక్కడి నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రముఖులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఆసక్తి చూపించడం ఒకెత్తైతే, తాజాగా పదవులు దక్కించుకున్న నాయకులు కూడా తమ కుటుంబ సభ్యులకు టికెట్ కావాలంటూ ఆశించడం మరో ఎత్తు. ఇలాంటి నేపథ్యంలో భువనగిరి ఎంపీ టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆయన టీపీసీసీ ఉపాధ్యక్షుడే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కూడా. సరిగ్గా ఇక్కడే కోమటిరెడ్డి బ్రదర్స్ కు అసహనం కలిగింది. ఎందుకంటే ఆ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేశాడని, కానీ ఆయన వల్ల కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. తమకు టికెట్ దక్కకుండా చేసింది రేవంత్ రెడ్డేనని కోమటిరెడ్డి బ్రదర్స్ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు, ఇక ముందు తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాళ్లు విసిరినట్టు తెలుస్తోంది. దాంతో రేవంత్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ కు తెరలేచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరిని బరిలో నిలపాలన్న విషయంలో అధిష్టానం మొదటి విడతలో ఓ నిర్ణయానికి రాలేకపోయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కుమారుడు కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన్ని ఎంపీగా బరిలో నిలుపుతారన్న చర్చ సాగింది. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మిని పోటీలో ఉంచాలని అధిష్టానం దగ్గర విన్నవించుకుంటున్నట్టు జరిగిన ప్రచారంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ తాము ఎంపీ టికెట్ అడుగుతున్నట్లు వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమని, అధిష్టానం పోటీ చేయాలని అడిగినప్పుడు ఆ విషయం ఆలోచిస్తామని చెప్పారు. అయినా కోమటిరెడ్డి బ్రదర్స్ లాబియింగ్ పై మాత్రం ప్రచారాలు ఆగలేదు. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ఏంటంటే, తమకు భువనగిరిపై పట్టుందని, అక్కడి నుంచి ఎంపీగా కూడా పనిచేశామని, కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ ఇస్తే తప్పకుండా ఆ సీటును గెలిపించుకుంటామని అధిష్టానం ముందు కోమటిరెడ్డి బ్రదర్స్ విన్నవించుకున్నారట. కానీ ఇప్పటికే కోమటిరెడ్డి కుటుంబానికి టికెట్లు పదవులు ఎక్కువయ్యాయని రేవంత్ రెడ్డి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసి తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్నాడని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుమానిస్తున్నారట. నిజానికి గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డి బహిరంగంగా బూతులు తిట్టుకున్నారు. ఒకరినొకరు బాడీ షేమింగ్ చేసుకున్నారు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ ఒకే పార్టీలో ఉండటం వల్ల పైకి మంచిగానే ఉంటున్నా ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో అధిష్టానం ముందు రేవంత్ మాట నెగ్గడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అవమానంతో రగిలిపోతున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ సీఎం రేవంత్ మధ్య బహిరంగ వర్గపోరు మొదలైన ఆశ్చర్యం లేదనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం, మొదటి నుంచి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరు మొదలు కానుందో, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.